కాకులు కూడా మనలాగా ఆలోచిస్తాయంటే నమ్ముతారా? ఒక అడవిలో ఒక కాకి చాలా సంతోషంగా ఆనందంగా గడిపేది. ఓ రోజు అది ఆకాశంలో ఎగురుతుండగా కింద నీళ్లలో తెల్లగా అందంగా హంస ఈదటం గమనించింది. అబ్బా, ఈ హంస ఎంత బాగుందో, చాలా తెల్లగా ఉంది. మరి నేనెందుకు ఇంత నల్లగా ఉన్నాను? కాకి హంస దగ్గరికి వెళ్లి, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, ఎంత తెల్లగా ఉన్నావో, నేను చూడు చాలా నల్లగా ఉన్నాను అని బాధపడింది. దానికి హంస, నాదేముంది, 2 రంగులున్న చిలక చూడు, ఇంకా అందంగా ఉంటుంది అనగానే కాకి చిలక దగ్గరికి వెళ్ళింది. కాకి చెప్పిందంతా విన్న చిలక, నేను కాదు అందగత్తెని, రంగురంగులున్న నెమలిదే కదా అందం. చివరికి జూలో ఉన్న నెమలి దగ్గరికి వెళ్లి, నువ్వే కదా అందరికంటే అదృష్టవంతురాలివి, ఎంత అందంగా ఉన్నావో అంది కాకి. అప్పుడు నెమలి చాలా బాధగా, కాకి, నీవు నల్లగా ఉన్నానని బాధపడుతున్నావు. నాకు ఈ అందం వల్లే ఈ పంజరంలో బంధించారు. నువ్వున్నంత స్వేచ్ఛగా నేను బతకలేను. నువ్వు పైకెగరగలవు, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలవు, నేను మాత్రం ఇక్కడే ఉండిపోవాలి, ఎక్కడికి తిరగడానికి ఉండదు. స్వేచ్ఛ అనేది అసలే ఉండదు. స్వేచ్ఛ లేని అందం ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి? నిజానికి నిన్ను చూసి నేనే ఈర్ష్యపడుతూ ఉంటాను అంది నెమలి. అప్పుడు అర్థమైంది కాకికి, తన రూపం రంగే స్వేచ్ఛ అని ఇప్పటికి అర్థం చేసుకుంది.